కోవిడ్ వాళ్ళు చేసే పనికి ఒక్కోసారి పిచ్చ కోపం, తలకాయ నొప్పి, తలప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానో మీరే చూడండి. ఇది మా కోవిడ్ వాళ్ళు కట్టించిన కొత్త ఇంట్లో దివాని అనమాట. ఇక్కడ ఉండే కుర్చీలు, సోఫా సీట్లు అన్ని పాతటివి అనమాట. ఇవి తీసుకోవడానికి మనుషులు అయితే వస్తున్నారంట. నేను స్కూల్ డ్యూటీలు, ఆఫీస్ డ్యూటీలు అన్ని అయిపు చేసుకుని వచ్చి తింటా ఉన్నా కూర్చొని. నా కారు ఇక్కడైతే పార్క్ చేసేటోండి రోజు. ఆ వస్తువులు ఎత్తుకోవడానికి లారీకి అడ్డంగా ఉందని చెప్పేసి పార్కింగ్ లోంచి తీయమని చెప్పారు. తింటా ఉన్నాడు, వెళ్ళి తీసేసి వెళ్ళి కూర్చొని మంచిగా తిందాం అనుకుంటే ఇక్కడే ఉండి ఆ సామాన్లు వాళ్ళతో పాటు పట్టి లారీలో పెట్టనని చెప్పారు. ఇంకా చేసేది ఏమీ లేక నేను నా రూమ్మేట్ ఇద్దరం కలిసి వాళ్ళకైతే హెల్ప్ చేసాం. లారీలో తీసుకొని పెట్టేసాం సామాన్లన్నీ. బాగా ఆకలితో ఉన్నప్పుడు ప్లేట్లు అన్నం పెట్టుకొని తింటా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చెప్పారంటే మండుతుంది అసలు. కోవిడ్ వాళ్ళు పిలిచిన వెంటనే తింటున్నానని చెప్పకుండా లేచి రావడం నాది తప్పు. వాళ్ళు ఏ పని చెప్పినా మనం చేయాలి. చేసేసిన తర్వాత ఫ్రీగా ఉంటాం కదా, ఆ తర్వాత తినొచ్చులే అని చెప్పేసి నా ఆలోచన. నేను ఒకవేళ తింటున్నానని చెప్పి కోవిడ్ వాళ్ళకి చెప్పినా కూడా కోవిడ్ వాళ్ళు అయితే వెయిట్ చేస్తారు, కానీ ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే వెయిట్ చేయరు కదా. కోవిడ్ వాళ్ళకి సొంత ఇల్లు ఉంటే ఆ ఇంట్లో పని చేసే డ్రైవర్ కి దోలు తీరిపోతుంది. ఇంట్లో ఎవరైనా పని చేయడానికి వచ్చినా వాడిని దగ్గర ఉండి చూసుకోమంటారు. ఏం ప్రాబ్లం వచ్చినా వాడిని దగ్గర ఉండి చూసుకోమంటారు. లారీలో తీసుకొని సెకండ్ హ్యాండ్ అమ్మేసుకుంటారు. ఇక్కడ కొత్తటి తీసుకొని చేస్తారంట. ఆ రోజు మళ్ళీ పని ఉంటుంది. అన్ని వచ్చే వీడియోస్ చూపిస్తా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.